మచిలీపట్నంలో రైతులను ఇబ్బందులకు గురిచేస్తే రెవెన్యూ కార్యాలయాలను ముట్టడిస్తామని మాజీ మంత్రి వైసీపీ నేత పేర్ని నాని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బుధవారం నగరంలో వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మచిలీపట్నం రూరల్ పరిధిలో అనాదిగా వస్తున్న వ్యవసాయ ఆక్వా సాగును దెబ్బతీసేలా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. మంత్రి కొల్లు రవీంద్ర, కొందరు టీడీపీ నాయకులు చెరువుల సాగుకు ఎకరానికి ఇంత అని రేటు కట్టి రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు ప్రతిపాదిత సోలార్ కేంద్రం ఏర్పాటు పేరుతో రైతులు తమ భూముల్లో పంటలు పండించొద్దని రెవెన్యూ అధికారులు చెబుతుండటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారన్నారు. అసలు ఈ సోలార్ ప్లాంట్ ఎక్కడ, ఎవరు నిర్మిస్తున్నారో ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతుల సంక్షేమం కోసం తాను ఎంతవరకైనా పోరాడతానని పేర్ని నాని స్పష్టం చేశారు. రాజులు వచ్చి 50 వాళ్ళ డబ్బులతో వాళ్ళే తవ్వుకుంటే రైతు ఊరుకునే సరిహద్దులు చూపిస్తే అగ్రిమెంట్ రాసిస్తున్నారు. 50,000, 45,000 సౌకర్యాలను బట్టి. రోడ్డు సౌకర్యం ఉంటే 50,000, లారీ వెళ్ళే సౌకర్యం ఉంటే తక్కువ ఉంటే 45,000, ఇంకా తక్కువ ఉంటే 40,000. మరి మీరు 25,000, 30,000 ఏంటి? ఎప్పటికి ఇస్తారు? ఎన్నాళ్ళు? ఆ ప్రాజెక్ట్ ఎవరిది? ఇవాళ నుంచి మీరు ఆ రిపేర్ చేయించుకోకుండా ఎవరిని బయట నుంచి లీజుకు తీసుకున్నటువంటి రైతాంగం రానివ్వకుండా ఉంటే మరి ఈ నష్టం అంటే రైతులందరూ కూడా చిన్న వాడుకోవాలి. రవీంద్ర గారు ఎప్పుడు తీసుకొస్తారు? సరే, ఓకే. కనిపిస్తున్నాను కూడా సార్. తమ్ముడు కుల రవీంద్ర గారు అంటే ఆయనకి అగ్రిమెంట్లు కావాలి, గవర్నమెంట్ అనుమతులు కావాలి, పీపీఏ అగ్రిమెంట్ కావాలి. ఆయన కరెంటు ఎవరికి అమ్ముతాకి అగ్రిమెంట్ తీసుకున్నాడు. అది లేకుండా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇవ్వటానికి లేదు కదా పర్మిషను. నెట్ క్యాప్ ఇవ్వదు కదా. ఎందుకని? మరి కరెంట్ ఉత్పత్తి చేస్తే ఎవరికి అమ్ముతావు నువ్వు? ఆ అగ్రిమెంట్ కావాలి కదా. మరి అప్పుడు దాకా ఈ గడిచిన ఈ సంవత్సరం నుంచి రైతుకి నష్టం ఎవరు గడిస్తాడు? ఎవరు భరిస్తారు? మీరు రిపేర్ చేసుకునేవారు, చెరువులు ఖాళీ చేస్తారు. కొత్త తవ్వనెవరు? అంటే ఇంకా అరకొర మిగిలి ఎక్కడెక్కడన్నా ఊరికి ఒక 25 ఎకరాలు, 30 ఎకరాలు, 50 ఎకరాలు ఎక్కడ మిగిలిపోయి ఇవాళ సముద్రం పోటు సాంద్రత పెరగటం వల్ల, ఉప్పు నీటి సాంద్రత కాదు సముద్రం యొక్క నీటి ఉధృతి పెరగటం వల్ల పొలాలు నష్టపోయి పంటలకు పనికి రాకుండా పోతే, వ్యవసాయానికి పనికి రాకుండా పోతే మరి వాడి పరిస్థితి వాడి కండలు బలిసిన ఆంబోతంట చెవిలో రైతు చూస్తా ఊరుకుంటే ఇది మేస్తా పోతుందంట. చూస్తా ఊరుకోం. అధికారులకు చెప్తున్నాం, ముళ్ళు కర్ర పెట్టి అదిలిస్తాం. ముందు చెప్పి చూస్తాం, హే హే అని అరుస్తాం, భయపడిపోతుందేమో. కానీ ఇంకా మేస్తుంటే బరిదెగించి ఖచ్చితంగా ముళ్ళు కర్ర పెట్టి తోలటం ఖాయం అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఎస్, మీకు దమ్ము ఉంటే, అది నిజమైతే జిల్లా కలెక్టర్ గారు నోటిఫికేషన్ ఇవ్వండి. ఈ పొలాల్లో రిపేర్లు కూడా చేయటానికి లేదు, మేము సోలార్ పెడతాం, పొలాన్ని కంపెనీ చేయండి వెంటనే. ఎందుకంటే ఇది వేసవకాలం, చెరువులు రిపేర్ చేసుకుంటానికి ఇది అనువైన కాలం. రైతుకి ఇంతకు మించి సమయం దొరకదు, తొలకలు వస్తే దొరకదు. కాబట్టి తక్షణం మీ ఆలోచన మార్చుకోమని చెప్పాను. తప్పు నిర్ణయాలను వెనక్కి తీసుకుని ప్రజలకు అండగా ఉండండి. నిన్న మొన్న చెప్తున్నారు, వీళ్ళ మాటలను ఎదిరించి కొల్లిరవి కోసం అప్పులు సప్పులు తెచ్చి ఊరంతా బ్యానర్లు కట్టేటువంటి ఒక సర్పంచ్ గారు ఉన్నాడు. ఆ సర్పంచ్ రిపేర్ చేసుకుంటుంటే మొత్తం ఎత్తుకెళ్ళిపోయారంట అని. కానీ ఎత్తుకెళ్ళిపోతే మంత్రి గారు ఫోన్ చేసి వాటిని సీజ్ చేయబాకండి అని చెప్పి వదిలిచ్చారని. మరి మీ బ్యానర్లు కట్టే సర్పంచ్కి మాత్రమే ఈ సౌకర్యమా? ఇంకెవడికి ఉండదా? మిగతా వాళ్ళకి మాత్రం సీజ్ చేసేస్తారా? అంటే మీకు బ్యానర్లు కడితే వదిలేస్తారు, మీకు బ్యానర్లు కట్టకపోతే సీజ్ చేస్తారు, తవ్వనివ్వరు.
కర్మ ఏంటంటే ఆ బ్యానర్లు కట్టినోడికి కూడా తవనెవరు. అది సౌకర్యం ఏంటంటే గుడ్లో మెల్లలాగా ప్రొక్లైన్లోనూ ట్రాక్టర్లు సీజ్ చేయకుండా వదిలిపెడతారు దొంగతనంగా. ఎంఆర్ఆర్స్లో ఏం చెప్తారు, అదిగో వస్తుంది, ఇదిగో వస్తుంది, అక్కడ దాకా వచ్చింది, రుద్రారం దాకా వచ్చింది, శారదా నగర్ దాకా వచ్చింది ప్రొక్లైన్, తెస్తున్నాం రాదది. ఈ కథలు 2 ఏళ్లుగా చాలా వింటున్నాం సౌత్ మండలం తహసీల్దార్ గారు. అంటే మీరు తక్షణం ఈ కట్టిపెట్టి రైతాంగం నోటికాడ భోజనానికి ఎవడు విలన్లాగా తయారైన, ఎవరు రాక్షస చర్యలు చేపట్టిన, రైతు కలుపు కాలితే ఊరుకోడు, తిరగబడతాడనేది గుర్తుపెట్టుకోమని. ముట్టడి చేస్తాం, అవసరమైతే జైళ్లు నింపుతాం మీరు కనుక అడ్డగోలుగా తప్పుడు కేసులు పెడితే. కాబట్టి అధికారులను మళ్ళీ ఒకసారి వినమ్రంగా వేడుకుంటున్నాం. బందర్ సౌత్ మండలంలో కోన, పల్లితుమ్మలపాలెం, అలాగే పాతేరు, కేపీడి పాలెం, వాడపాలెం, తుమ్మల చెరువు, ఈ గ్రామ పరిసరాల్లో ఉన్నటువంటి చెరువుల్ని రిపేర్ చేసుకుంటాకి మీరు అడ్డం వస్తే ఖచ్చితంగా రైతాంగ ఉద్యమం జరగబోతుంది మచిలీపట్నంలో తొందరలోనే అని చెప్పి కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటాం. పర్లేదు, చదవకపోయినా పర్లేదు, కనపడుతుంది కదా. సరే, అక్కర్లేదా ఇక్కడే ఏం కట్టమని